నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో జోరుగా పింఛన్ల పంపిణీ. ఉదయం 8 గంటలకే 19.26 లక్షల మందికి అందజేత. ఏప్రిల్ జూన్ మధ్య తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ. సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ. దొంగ మస్టర్లతో ఉపాధి హామీ నిధులు స్వాహా. వైసీపీ హయాం నాటి దందా కొనసాగిస్తున్న కొందరు అధికారులు. పశ్చిమ బెంగాల్లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు. 4 చిన్నారులు సహా 7 దుర్మరణం. చైనా పర్యటనలో యూనస్ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం. ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తేవడంపై తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటి వరకు ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేశారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వివరాలేంటి? సప్న, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ గా పింఛన్ అందించాలన్న కార్యక్రమానికి ఏదైతే ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చేపట్టిందో దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో స్వయంగా పాల్గొని పింఛన్ అందజేయడంతో పాటు ఎంపిక చేసుకున్న 2 నిరుపేద కుటుంబాలకు పింఛన్ అందజేయడంతో పాటు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం, అలాగే అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ఇందులో భాగంగా ఒకవేళ ఏదైనా 1వ తారీఖు నాడు ఆదివారం లేదా ఇతర సెలవు దినం వచ్చినా సరే ఒక రోజు ముందుగానే పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడ ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు 19.26 లక్షల మందికి వరకు పింఛన్ అందజేయగా ఇప్పటికీ 9 గంటల అయ్యే సమయానికి 20 లక్షల మందికి పైగా పింఛన్ అందినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42%, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 41.91%, అలాగే బాపట్ల జిల్లాలో 41.3%, తిరుపతి జిల్లాలో 41%, విజయనగరం జిల్లాలో 40% మేర పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీకి దాదాపు 2,772 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ స్వయంగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఈ ఇతరులకు పింఛన్ పంపిణీ చేసే ఇతర ప్రాంతాల్లో బాపట్ల జిల్లాలోనే ఇతర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు ఇప్పటికే 40% పైగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరచూరు నియోజకవర్గంలోని కొత్తగొల్ల పాలనలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఎంపిక చేసుకున్న 2 కుటుంబాల వద్దకు వెళ్లి ఆయన స్వయంగా పింఛన్లు అందజేసి వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకుని వారికి ఏదో ఒక భరోసా అనేది ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నారు. అలాగే అక్కడ ప్రజావేదిక ద్వారా రచ్చబండ కార్యక్రమం అనేది పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రతి నెల నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రచ్చబండ నిర్వహించి ఏదైతే ప్రభుత్వ లక్ష్యాలు చెప్పడం, అలాగే అక్కడి నుంచి సమస్యలు తెలుసుకోవటం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో విడిగా సమావేశం కానున్న సీఎం అక్కడ జిల్లాలో నెలకొన్న స్థానిక పరిస్థితులు, అలాగే పార్టీ పరంగా రాజకీయంగా ఉన్న అంశాలను కూడా తెలుసుకుని ఆ పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడల్లా అటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇటు రాజకీయంగా పార్టీలో ఉన్న లోటుపాట్లు అవి ఇక్కడ తెలుసుకుని ఎక్కడికక్కడ సమస్య పరిష్కారం తీసుకుని ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. నేడు విచారణకు రాకపోతే పోలీసులు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశమైంది. క్వాడ్జ్ అక్రమ మైనింగ్, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభియోగాలపై కేసు నమోదు చేసి 43 రోజులు గడుస్తున్నా పోలీసులు మీనమేషాలు లెక్కించడం వల్లే కాకాణి తప్పించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఫిబ్రవరి 16న కేసు నమోదు చేశారు. మైనింగ్ అధికారులే స్వయంగా వెళ్లి పొదలకూరు పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఇంతవరకు బాగానే ఉన్న ఆయన అరెస్టు విషయంలో పోలీసుల తీరు అనుమానాలు, విమర్శలకు తావిచ్చింది. కేసు నమోదు చేసి 43 రోజులైంది. ఈ మధ్యలో చాలా రోజుల వరకు కాకాణి నెల్లూరులోని పొదలకూరు రోడ్లోనే నివాసమున్నారు. అనేక పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి అరెస్టు చేసుకోమని పోలీసులకు సవాలు కూడా విసిరారు. అప్పుడు అరెస్టు ప్రయత్నాలు చేయని పోలీసులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాక నోటీసులంటూ హడావుడి చేయడంలో ఆంతర్యమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాకాణిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. క్వాడ్స్ అక్రమాల కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదివారం నెల్లూరులోని కాకాణి ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అప్పుడు అందుబాటులో లేని కాకాణి తాను హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టారు. వెంటనే పొదలకూరు పోలీసులు నోటీసులతో హైదరాబాద్ వెళ్లారు. శ్రీనగర్ కాలనీ సమీపంలోని కమలాపురి కాలనీలో ఉన్న కాకాణి ఇంటికి వెళితే అక్కడ లేరని బంధువులు చెప్పారు. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా కాకాణి కుటుంబ సభ్యుడైన సుమంత్కు పోలీసులు రెండో నోటీసు అందించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్తో పాటు కేసును కొట్టేయాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కాకాణి తప్పించుకునే తిరుగుతారా, లేదంటే నోటీసులను గౌరవించి విచారణకు హాజరవుతారా అనే సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్, జూన్ మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దేశంలోని తూర్పు, మధ్య వాయువ్య ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఏప్రిల్, జూన్ మధ్య సగటున 4 నుంచి 7 రోజులు వడగాల్పుల ప్రభావం ఉంటుందన్న ఐఎండీ ఈ వేసవిలో వాయువ్య భారత్లో ఆ సంఖ్య రెట్టింపు అవనుందని పేర్కొంది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని ఐఎండీ అంచనా వేసింది. వేసవి వేడి తీవ్రమవుతున్న నేపథ్యంలో 9 నుంచి 10% విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరు నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయనున్నారు. అమరావతి రాజధాని కార్యకలాపాలు జోరందుకున్న వేళ ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాజా నుంచి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు బైపాస్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మిస్తారు. తద్వారా రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని సులువుగా తరలించే వీలుంటుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ లో కాజా గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లుంది. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో ఈ3, ఈ8, ఈ10, ఈ13, ఈ15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట ఎన్హెచ్ఏఐ అండర్ పాస్లు నిర్మించింది. ఈ9, ఈ11, ఈ12, ఈ14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్ పాస్లు లేకుండానే బైపాస్ నిర్మాణం పూర్తి చేశారు. అంటే బైపాస్ క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ఆ 4 గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మోసుకుపోతాయి. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ అండర్ పాస్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఆ మేరకు ఆ 4 చోట్ల బైపాస్ ను కట్ చేసి అండర్ పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనుల్లో ఇంజనీర్లు ఉన్నారు. తాజాగా సీఎం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారు. ప్రస్తుతం బైపాస్ ఆపేసి 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికే సమ్మతించారు. వర్షాలు మొదలయ్యేలోగా అంటే జూన్ ఆఖరు కల్లా బైపాస్ అందుబాటులోకి వచ్చేలా పెండింగ్ పనులు పూర్తవుతాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉపాధి హామీ పనులు మారాయి. చెయ్యని పనులకు డబ్బులు తీసుకునేవారు కొందరైతే ఎక్కువ మస్టర్లు చూపించి ప్రజాధనాన్ని లూటీ చేసేవారు మరికొందరు. గత ప్రభుత్వంలో విధానాలనే కొందరు అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు 9 నెలలుగా కూటమి ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు మాత్రం తీరు మార్చుకోవటం లేదు. కూలీల పేర్లతో బోగస్ మస్టర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు. చెయ్యని పనులకు కూడా రికార్డులు సృష్టించి నిధులు జేబుల్లో వేసుకుంటున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. వైసీపీ హయాంలో 250 కోట్ల ఉపాధి హామీ నిధులు దుర్వినియోగమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొందరు మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఉపాధి హామీ పథకంలో కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 50 మందితో పని చేయించినట్లు చూపించిన చోట 10 మందికి దొంగ మస్టర్లు వేశారు. కృష్ణా జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో అసలు పనే చేయకపోయినా కూలీలు హాజరైనట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిలాలతోట పంచాయతీలో ఏకంగా 158 బోగస్ మస్టర్లు వేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు, సాతులూరు పంచాయతీల్లో పనులు రికార్డుల్లోనే కనిపిస్తున్నాయి. 2014-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు సంబంధించి వివిధ జిల్లాల్లో 15,456 లక్షల మేర రికార్డులు లేనట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 2,26 లక్షలు, సత్యసాయిలో 1,91 చిత్తూరులో 1,35 అల్లూరి జిల్లాలో 1,13 లక్షల విలువైన పనులకు సామాజిక తనిఖీల్లో రికార్డులు చూపలేదు. అది 100 ఏళ్ల క్రితమే ఓ వెలిగిన పట్టణం. ఈస్ట్ ఇండియా వాణిజ్య కార్యకలాపాల కేంద్రం. బ్రిటిష్ పాలనలో పేరు గడించిన మచిలీపట్నం కాలక్రమంలో పేరు గొప్ప ఊరు దిబ్బలా మిగిలిపోయింది. బందరుకు పూర్వ వైభవం తేవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి విశిష్ట చరిత్ర ఉంది. మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు, అలాగే డచ్ వారు, ఫ్రెంచ్ వారు కూడా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేవారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మచిలీపట్నం తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుతం అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు చేపట్టింది. మచిలీపట్నం అభివృద్ధిపై ఈటీవీ ప్రత్యేక కథనం. దేశంలోనే 2వ మున్సిపాలిటీగా పేరు గడించిన మచిలీపట్నం నేడు నగర పంచాయతీలతోనూ పోటీ పడలేని స్థితికి దిగజారింది. బ్రిటిషర్ల హయాంలో రోల్డ్ గోల్డ్ పరిశ్రమ, చేనేత, కలంకారీ, మత్స్య సంపద మీద ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవించేవారు. బందర్ పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో మచిలీపట్నం నుంచి వలసలు అనివార్యమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టింది. సుమారుగా 2 కోట్లతోటి దీన్ని ఒక ఎస్టిమేషన్ వేసి ఒక కాంప్లెక్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మచిలీపట్నం డెవలప్ అవుతుంది, పోర్టు పెరుగుతుంది. గ్రీన్ కూడా అత్యధికంగా చేస్తున్నారు కనుక మరి అతి త్వరలో ఈ ట్రావెలర్స్ బంగ్లాని ప్రారంభించి బందర పట్టణాన్ని కానుక ఇవ్వాల్సిందని కోరుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా డ్రైనేజ్ మీద మొత్తం షాపులని వాళ్ళే స్వచ్ఛంగా తీసుకుంటున్నారండి. మన చంద్రబాబు నాయుడు గారు మన కొల్లూరు గారి హయాంలో మచిలీపట్నం అనేది నాకు తెలిసి రాబో 4 ఏళ్లలో ఎట్టి పరిస్థితిలో కూడా మోడల్ మచిలీపట్నం తయారవుద్దండి. బందర్ పోర్టు వస్తే మనకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పిస్తారు. మున్సిపల్ ఆఫీస్ వస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వాళ్ళందరికీ బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాం. మచిలీపట్నంలో నూతన డ్రైనేజీల నిర్మాణం, రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారుల విస్తరణ చేపడుతున్నారు. నెల రోజులుగా ఈ పనులు సాగుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ దుకాణాల్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తుంటే స్థానికులు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకోవడం వల్లే ఆక్రమణల తొలగింపులో ఎక్కడా వ్యతిరేకత రావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ముంపు గురయ్యే ప్రాంతాల ఆ ఇబ్బంది లేకుండా దానికోసం ఈ డ్రైనేజీలన్నిటిని కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేసి చక్కటి లెవెల్స్ తీసుకొచ్చి ఆ మురుగునీటి సమస్య లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ఈ నగరాన్ని మన కూటమి
ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ ప్రాంతం దగ్గరగా ఉన్నారు కూడా పరిశ్రమలు రాక యువత అంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదు, చెన్నై, పూణే, బాంబే ఇట్లా వలస వెళ్ళిపోయారు మచిలీపట్నం నుంచి. ఇక్కడ ఉద్యోగాలు వస్తే మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తాం, మంచి మంచి కంపెనీలు వస్తే అంటున్నారు. ఎంతో మంది వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మచిలీపట్నం రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల చినుకు పడితే మచిలీపట్నంలోని రహదారులు కాలువల్ని తలపిస్తాయి. బందరులో చిన్న పెద్ద కాలువల ద్వారా వచ్చిన మురుగు, వరదంతా శివగంగ అవుట్ ఫాల్ డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతుంది. నగరంలో 252 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలు అవసరం. ఇప్పటికే 188 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. మిగతా 64 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు 164 కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆ నిధులు మంజూరైతే మురుగునీటి నుంచి మచిలీపట్నానికి శాశ్వత విముక్తి లభించనుంది. గతంలో మీ అందరికీ తెలిసిందే, చిన్న వర్షం వచ్చినా కానీ మచిలీపట్నం సుమారుగా మోకాళ్ళ లోతు వరకు మునిగిపోవడం, అదేవిధంగా నడుము లోతు వరకు మునిగిపోయేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రతిపాదనలు ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ గారు కూడా తయారు చేసి 164 కోట్లకి గౌరవ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ 164 కోట్ల ప్రాజెక్టు కనుక లైనప్ చేస్తే కనుక సాధ్యమైనంత తొందరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా వాసుల కల. పోర్టు నిర్మాణం కోసం గతంలో అనేక సార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పోర్టును పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుంది. 2021లో ప్రారంభమైన హార్బర్ నిర్మాణ పనులు 2023 చివరికి పూర్తి కావాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జాప్యం జరిగింది. పోర్ట్, హార్బర్ అందుబాటులోకి వస్తే మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని స్థానికులు ఆశిస్తున్నారు. మొత్తంగా కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్లడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి 7గురు దుర్మరణం చెందారు. దోలాఘాట్ గ్రామంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మృతుల్లో 4 పిల్లలు, 2 మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో మహిళ గాయపడ్డారని చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో పేలుడు జరిగిందని, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారని పోలీసులు తెలిపారు. గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ చేసిన బాణాసంచాకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఇటీవల 4 రోజుల చైనా పర్యటనలో ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా తన ఆర్థిక ప్రభావాన్ని బంగ్లాదేశ్కు విస్తరించాలని యూనస్ కోరడాన్ని స్వాగతిస్తామని పేర్కొంది. భారత్తోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉండటం ఒక అవకాశంగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని యూనస్ వ్యక్తం చేయడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు చైనాలో యూనస్ మాట్లాడిన ఓ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తేవడంలో బంగ్లాదేశ్ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో యూనస్ 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని, వాటికి సముద్రాన్ని చేరుకోవడానికి మార్గం లేదని అన్నారు. ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ను సముద్రానికి ఏకైక సంరక్షకుడుగా పిలుస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించేందుకు పాకిస్తాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శరణార్థులుగా వచ్చిన ఆఫ్ఘన్ పౌరులకు పాక్ విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు నేటితో ముగియగా రంజాన్ నేపథ్యంలో ఈ గడువుని నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గడిచిన 18 నెలల్లో 8,45,000 మంది ఆఫ్ఘన్లు పాక్ విడిచి వెళ్లినట్టు అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. ఇంకా 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రజలు పాక్లో ఉన్నారని, వారిలో 13 లక్షల మందికి రిజిస్ట్రేషన్ కార్డులు ఉన్నాయని, 8 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్ సిటిజన్ కార్డులు ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. మరో 10 లక్షల మంది ఎటువంటి పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆఫ్ఘన్ సిటిజన్ కార్డు ఉన్నవారు స్వచ్ఛందంగా మార్చి 31లోగా ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలు విడిచి వెళ్లాలని ఇప్పటికే అధికారులు గడువు విధించారు. బహిష్కరణకు గురైన వారు తిరిగి పాకిస్తాన్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2027 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ పార్టీ నేత
మరీన్ లూపెన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా డబ్బు తీసుకున్న వ్యవహారంలో సోమవారం ఒక ఫ్రెంచ్ కోర్టు మరీన్ లూపెన్ను దోషిగా నిర్ధారించింది. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ పదవిని చేపట్టకుండా ఆమెపై నిషేధం విధించింది. ఈ తీర్పుపై లూపెన్ తీవ్రంగా స్పందించారు. 2027 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుకునే రాజకీయ చర్యగా తీర్పును అభివర్ణించారు. లక్షలాది మంది ఫ్రెంచ్ ప్రజలు దీనివల్ల ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. కోర్టు తీర్పును చట్ట నియమాల ఉల్లంఘనగా ఆమె అభివర్ణించారు. తీర్పుపై అప్పీలు చేస్తానని 2027 ప్రచారానికి ముందు న్యాయస్థానం చర్యలు చేపట్టాలని కోరారు. 2004-2016 మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సహాయకులకు ఉద్దేశించిన డబ్బును నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన లూపెన్ మరో 24 మంది దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్లో అంతరిక్షంలోకి వెడతామని భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ చెప్పారు. అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని తెలిపారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సి ఉందన్నారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీత విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. డ్రాగన్ క్యాప్సూల్లో భూమిపైకి వచ్చిన 12 రోజుల అనంతరం తొలిసారి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మీడియా ముందుకు వచ్చారు. హ్యూస్టన్లోని జాన్సన్స్ స్పేస్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీత, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే 3 మైళ్లు పరిగెత్తారని ఆమె తెలిపారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ బోయింగ్, నాసా కట్టుబడి ఉన్నందున స్టార్ లైనర్లో సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మళ్లీ స్టార్ లైనర్లో వెళ్లాల్సి వస్తే సంకోచించకుండా వెళ్తానని చెప్పారు. ఇందుకు సునీత కూడా అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. You guys go up on Starliner again? Yes, because we're going to rectify all the issues that we encountered. Yeah. We're going to fix them. We're going to make it work. Boeing's completely committed. NASA is completely committed, and with that, I get on in a heartbeat. I would agree. The spacecraft is really capable. There were a couple things that need to be fixed, like Butch mentioned, and folks are actively working on that. But it is a great spacecraft, and it has a lot of capability that other spacecraft don't have. And to see that thing successful and to be part of that program is an honor.